గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో దేని గురించి నేర్చుకున్నాం సార్ అంటే గమన నియమాలకు సంబంధించినటువంటి విషయాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో గమన నియమాల్లో న్యూటన్ యొక్క మొదటి నియమం ఏంటిది, న్యూటన్ యొక్క రెండో నియమం ఏంటిది, న్యూటన్ యొక్క మూడో నియమం ఏంటిది, అలాగే ప్రచోదనం అంటే ఏంటిది, ఓకేనా? సో ద్రవ్యవేగం అంటే ఏంటిది, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం గురించి నేర్చుకున్నాం. ఓకేనా? దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో అలాగే ఘర్షణ బలం అంటే ఏంటిది, ఘర్షణ ఉన్నటువంటి రకాలు ఏంటి అనేది కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా? సో మనకి న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ఏంటిది, ఒక వస్తువు అనేది అంటే ఒక వస్తువు పైన చలించేటువంటి వస్తువు చలిస్తూనే ఉంటుంది, స్థిరంగా ఉన్నటువంటి వస్తువు స్థిరంగా ఉంటుంది. అంటే గమనంలో ఉండేటువంటి వస్తువు గమనంలోను, నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చల స్థితిలోను ఉండేటువంటి అంటే ఎప్పటి వరకు ఇది బలంని ప్రయోగించినంత వరకు, ఎటువంటి బలం ప్రయోగించినంత వరకు గమనంలో ఉండేటువంటి వస్తువు గమనంలో, నిశ్చల స్థితిలో ఉండేటువంటి వస్తువు నిశ్చల స్థితిలో ఉండేటువంటి నియమాన్ని ఏమంటారు అంటే న్యూటన్ యొక్క మొదటి నియమంగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ విధంగానే మనం న్యూటన్ యొక్క రెండవ నియమం నేర్చుకున్నాం, న్యూటన్ యొక్క మూడో నియమం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈరోజు ఘర్షణకు సంబంధించినటువంటి విషయాల గురించి నేర్చుకుందాం. అసలు ఘర్షణ అంటే ఏంటిది, ఘర్షణ అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించాము, ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి, ఓకేనా? సో వీటి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఓకేనా? సో మనకి ఘర్షణ అంటే ఏంటి సార్, అసలు ఘర్షణ అంటే మనకు ఇంగ్లీష్లో ఫ్రిక్షన్ అని పిలుస్తాం. ఘర్షణ అంటే ఫ్రిక్షన్. సో ఇక్కడ రెండు తలాల స్పర్శ రేఖ వెంబడి పనిచేస్తూ వాటి సాపేక్ష గమనాన్ని నిరోధించే స్వయం సర్దుబాటు బలాన్ని ఘర్షణ అని అంటాము. రెండు తలాలు స్పర్శ రేఖ వెంబడి పనిచేస్తూ వాటి సాపేక్ష గమనాన్ని నిరోధించేటువంటి బలాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ భూమి పైన నడుస్తున్నాను, వాక్ చేస్తున్నాను. సో నడుస్తున్నప్పుడు నా పాదం ఉంటుంది కదా ఈ నేలకి, అంటే నా గమనాన్ని నిరోధిస్తుంది. ఎప్పుడు సాపేక్ష గమనంలో ఉన్నప్పుడు. సాపేక్ష గమనం అంటే ఒకటి అక్కడే ఉంది నేను నడుస్తున్నాను, లేకపోతే నేను అక్కడే ఉన్నాను అది నడుస్తుంది, ఏదో ఒకటి. అంటే ఒకటి గమనంలో ఉండి ఒకటి నిశ్చలంగా ఉండాలి. అంటే సో సాపేక్ష గమనంలో ఉన్నప్పుడు స్పర్శరేఖ వెంబడి వ్యతిరేకంగా ఆపోజిట్గా పనిచేసేటువంటి బలాన్ని మనం ఘర్షణ బలం అని పిలుస్తాము. ఓకేనా? ఘర్షణ బలం అని పిలుస్తాము. దేని వెంబడి? స్పర్శరేఖ వెంబడి, రెండు తలాల యొక్క స్పర్శరేఖ వెంబడి. రెండు తలాలు అంటే మనకు భూమి ఒక తలం తీసుకుంటే మన పాదం కూడా ఒక తలమే. ఓకేనా? ఈ రెండు తలాల యొక్క స్పర్శరేఖ వెంబడి పనిచేస్తూ, ఓకేనా, గమనాన్ని నిరోధించాలి అంటే వ్యతిరేకించాలి. నిరోధించడం మీన్స్ వ్యతిరేకించడం, అపోజిట్గా పనిచేయడం. గమనాన్ని నిరోధించేటువంటి బలాన్ని మనం ఘర్షణ బలం అని పిలుస్తాం. అది కూడా ఒక బలమే, ఘర్షణ కూడా ఒక బలమే. ఓకేనా? అంటే ఘర్షణ బలం అంటే మన గమనాన్ని నిరోధించేటువంటి వ్యతిరేకంగా పనిచేసేటువంటి బలాన్ని ఘర్షణ బలం అని పిలుస్తాము. ఓకేనా? సో ఈ ఘర్షణ బలాన్ని మనం ఎన్ని రకాలుగా విభజించుకున్నాం? 3 రకాలుగా విభజించుకున్నాం. ఒకటి సీమాంతర ఘర్షణ అని, సీమంత ఘర్షణ అని, నెక్స్ట్ ఒకటి గతిక ఘర్షణ అని, మూడవది ధుర్లుడు ఘర్షణ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో స్థైతిక ఘర్షణ అంటే ఏంటిది, అలాగే గతిక ఘర్షణ అంటే ఏంటిది, అలాగే ధుర్లుడు ఘర్షణ అంటే ఏంటి నేర్చుకుందాం. సో స్థైతిక అంటే మనకి ఇక్కడ ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానిపైన జారుతుంది అనుకున్నాం. ఓకేనా? అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏదో ఒక వస్తువు తీసుకుందాం. ఆ వస్తువుని నేను కొద్దిగా బలాన్ని ప్రయోగించాను, ఆ వస్తువు కదలడం లేదు. ఇంకో కొద్దిగా బలాన్ని ప్రయోగించాను, కదలడం లేదు. అది కొద్దిగా బలం ప్రయోగిస్తే కదలడానికి సిద్ధంగా ఉంది. దాన్ని స్థైతిక బలం అంటారు. గరిష్ట స్థైతిక బలం, గరిష్ట స్థైతిక బలం. అంటే ఇక మూవ్ కావడానికి సిద్ధంగా ఇంకొక సెకండ్ అయితే అది ఎక్కడికి వస్తుంది, గమనంలోనికి వస్తుంది లేదా చలనంలోనికి వస్తుంది. అంటే గమనంలోనికి రావడానికి రెడీగా ఉన్నటువంటి దాన్ని స్థైతిక ఘర్షణ బలం అంటాం, స్థైతిక బలం అంటాం. ఈ స్థైతిక బలం అంటే స్థైతిక గరిష్ట స్థైతిక బలాన్ని ఏమంటారు సార్ అంటే సీమంతర ఘర్షణ అంటాం. స్థైతిక బలం అంటే బలాన్ని ప్రయోగిస్తాం, అది ఎప్పుడైతే మ్యాక్సిమం అవుతుందో, ఎప్పుడైతే గరిష్టం అవుతుందో, ఎప్పుడైతే ఇక రన్నింగ్ కావడానికి చలనంలోకి రావడానికి సిద్ధంగా ఉంటుందో ఆ గరిష్ట స్థైతిక ఘర్షణ బలాన్ని సీమంతర ఘర్షణ అని పిలుస్తాం, సీమంత ఘర్షణ అని పిలుస్తాం.
ఓకేనా. స్థైతిక గరిష్ట బలాన్ని సీమంత ఘర్షణగా పిలుస్తాం. అలాగే గతిక ఘర్షణ అంటే ఏంటి సార్? గతిక ఘర్షణ అంటే ఏంటిది అంటే ఒక వస్తువు పైన ఇంకొక వస్తువు జారుతుంది అనుకుందాం, ఓకేనా. అంటే ఒక వస్తువు పైన ఇంకొక వస్తువు జారుతుంది అనుకుందాం, ఇంకొక వస్తువు జారుతుంది అంటే ఈ స్పర్శ రేఖ వెంబడి వ్యతిరేకంగా పనిచేసి నిరోధకంగా పనిచేసేటువంటి బలాన్ని గతిక ఘర్షణ అంటారు. అంటే ఇది జారుతున్నటువంటి వస్తువుల యొక్క స్పర్శ రేఖ వెంబడి వ్యతిరేకంగా నిరోధకంగా పనిచేసేటువంటి ఘర్షణ బలాన్ని మనం ఇక్కడ గతిక ఘర్షణ అని పిలుస్తాం. గతిక ఘర్షణ బలం. గతిక ఘర్షణ అంటే ఏంటిది అంటే జారుతున్నటువంటి వస్తువుల వెంబడి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకెళ్తుంది దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ అంటే దొర్లుతున్నటువంటి వస్తువు, ఓకేనా. దొర్లుతున్నటువంటి వస్తువులకు మధ్యలో అంటే తలానికి దొర్లుతున్నటువంటి వస్తువులకు మధ్యలో ఉండేటువంటి అంటే ఆ అంటే చలనాన్ని అంటే గమనాన్ని నిరోధించేటువంటి బలాన్ని ఈ సాపేక్ష తలం వెంబడి గమనాన్ని నిరోధించేటువంటి దొర్లుడు గమనాన్ని, ఏ గమనాన్ని ఇక్కడేమో జారుడు అయితే ఇక్కడేమో దొర్లుడు గమనాన్ని నిరోధించేటువంటి ఘర్షణ బలాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ దొర్లుడు ఘర్షణగా పిలుస్తాం. దొర్లుడు ఘర్షణగా పిలుస్తాము. ఓకేనా, అర్థమవుతుంది కదా, రైట్. సో ఇక్కడ దొర్లుడు ఘర్షణ కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సో దొర్లుడు ఘర్షణ వచ్చినట్లయితే దొర్లుడు ఘర్షణ సంబంధించినటువంటి నియమాలు. ఓకే, ఒకవేళ స్పర్శ రేఖ తలం వెంబడి చెప్పానండి ముందు, అంటే స్పర్శ రేఖ తక్కువ ఉన్నట్లయితే స్పర్శించేటువంటి అంటే రెండు కూడా స్పర్శలో ఉన్నప్పుడు వాటి ఒక మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ అంటే ఆ స్పర్శ అంటే రెండు తలాల మధ్య ఉన్నటువంటి స్పర్శించేటువంటి తలం అనేది తక్కువ ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ కూడా తక్కువ ఉంటుందట. అదేవిధంగా ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన ఉంది అంటే అవి రెండింటిని ఏమైంది ఒకదానొకటి కాంటాక్ట్ అవుతున్నాయి, ఒకదానొకటి స్పర్శిస్తుంది. ఈ స్పర్శించేటువంటి తలం తక్కువ ఉన్నట్లయితే అప్పుడు దొర్లుడు ఘర్షణ కూడా తక్కువ ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా. సో ఇంకోటి తీసుకున్నట్లయితే ఒకవేళ మనం తీసుకున్నటువంటి వస్తువు యొక్క ఆబ్జెక్ట్ యొక్క అంటే వ్యాసార్థం గిట్ట గరిష్టంగా ఉన్నట్లయితే, వ్యాసార్థం గిట్ట పెద్దగా ఉన్నట్లయితే దాని దొర్లుడు ఘర్షణ తక్కువ ఉంటుందట, లెస్ ఉంటుందట. అంటే ఇది మనం తీసుకున్నటువంటి వస్తువు యొక్క వ్యాసార్థం అనేది, ఓకేనా, అంటే దొర్లుడు యొక్క వ్యాసార్థం అనేది గిట్ల ఎక్కువ ఉన్నట్లయితే ఆ వస్తువుకి ఘర్షణ బలం, ఏం ఘర్షణ బలం, దొర్లుడు ఘర్షణ బలం అనేది తక్కువగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే సో ఇక్కడ మనం పనిచేసేటువంటి ఈ పైకి పనిచేసేటువంటి బలాన్ని అభిలంబ ప్రతిచర్య అని పిలుస్తాం. అభిలంబ ప్రతిచర్య, ఓకేనా. సో దీనికి ఇక్కడ పనిచేసేటువంటి ఎఫ్ఆర్ అనేది రోలింగ్ ఫ్రిక్షన్, దొర్లుడు ఘర్షణ బలం, రోలింగ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ దొర్లుడు ఘర్షణ ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని రాసుకుంటున్నాం, ఎన్నని రాసుకుంటున్నాం. ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎన్. అంటే ఎఫ్ఆర్ అనేది దొర్లుడు ఘర్షణ బలము అనేది దాని యొక్క అభిలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అని ఇక్కడ చెప్తుంది. అంటే ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎన్. అంటే ఇక్కడ దొర్లుడు ఘర్షణ బలము అనేది దానిపైన పనిచేసేటువంటి అభిలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా, రైట్. సో ఇక్కడ మనకు 3 నియమాల గురించి నేర్చుకున్నాం. ఏంటి సార్ అంటే స్పర్శ తలం అనేది రెండు తలాల మధ్య ఉన్నటువంటి స్పర్శ తలం తక్కువ ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ బలం అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఇంకేం నేర్చుకున్నాం, దాని యొక్క వ్యాసార్థం ఎక్కువ ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ బలం తక్కువ ఉంటుంది. అలాగే
దానికి ఎఫ్ఆర్ అంటే ఏంటి, రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, అంటే దొర్లుడు ఘర్షణ బలము అనేది ఆ విలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా. సో అనులోమానుపాతంలో ఉంటుంది. ఒకవేళ ప్రపోర్షనల్ చేస్తే కాన్స్టెంట్ వస్తుంది కదా, స్థిర పదం వస్తుంది కదా, దట్ ఈస్ ఈక్వల్ మ్యూ ఆర్ అని తీసుకుంటాం. మ్యూ ఆర్ ని కోఎఫిషియంట్ ఆఫ్ అని పిలుస్తాం. ఓకేనా, గుణకం అది. ఓకేనా, దొర్లుడు గుణకం. మ్యూ ఆర్ అంటే ఏంటిది, దొర్లుడు గుణకం. రైట్. సో ఇక్కడ మనం ఇంకొక చూసినట్లయితే ఇక్కడ గమన నియమాలు ఇవరిదాకా దొర్లు ఘర్షణ అంటే ఏంటి, ఘర్షణ ఉన్నటువంటి రకాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి, ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు. సో ఫస్ట్ పద్ధతి చూసినట్లయితే పాలిష్ చేయడం, అలాగే రెండవది అంటే స్నేహకాలను వాడుట, మూడవది బాల్ బేరింగ్స్ ని ఉపయోగించడం, నాలుగవది ధారావాహీకరణ. ఓకే, ఇలా 4 పద్ధతులు ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఘర్షణ బలాన్ని తగ్గిస్తున్నాం. ఓకేనా. సో ఫస్ట్ చూసినట్లయితే పాలిష్ చేస్తామంటే సార్ అంటే ఒక తలాన్ని మనం స్మూత్ చేస్తున్నాం. ఓకేనా, అంటే పాలిష్ చేయడం వల్ల ఏమైతే సార్ అంటే ఘర్షణ బలాన్ని మనం తగ్గించవచ్చు. ఒక తలాన్ని మనం స్పర్శించడం అంటే ఆ స్పర్శ తలాన్ని ఏం చేస్తున్నాం సార్ అంటే నునుపు చేస్తున్నాం. ఓకేనా, అంటే పాలిష్ చేస్తున్నాం. నునుపు మీన్స్ పాలిష్ చేస్తున్నాం. అంటే పాలిష్ చేస్తున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటి సార్, సో అక్కడ ఉన్నటువంటి ఘర్షణ బలాన్ని మనం తగ్గిస్తున్నాం. ఓకే, అలాగే మనం రెండోదాన్ని చూసినట్లయితే స్నేహకాలను వాడుతున్నాం. స్నేహకాలం అంటే ఏంటి సార్ అంటే సో రెండు తలాల యొక్క స్పర్శ తలాల వెంబడి రాసేటువంటి నూనె ఆర్ గ్రీసు, ఆయిల్. ఓకేనా, ఇలా మనం ఏస్తున్నాం సార్ అంటే దానికి ఆ రెండు తలాల మధ్య ఘర్షణ బలాన్ని తగ్గించడానికి దానికి సరిపోయేటువంటి ఓకేనా స్నేహకాలను వాడుతున్నాము. ఓకేనా, ఆ స్నేహకాలు వాడటం వల్ల వాటి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ బలాన్ని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే తగ్గించడం జరుగుతుంది. ఓకేనా, అంటే స్నేహకాలని వాడటం వల్ల వాటి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ బలం అనేది తగ్గుతుంది. అలాగే బాల్ బేరింగ్లు ఉపయోగించడం మూడో చూసినట్టయితే. సో బాల్ బేరింగ్స్ అంటే ఏంటి సార్, సో బాల్ బేరింగ్స్ అంటే మనకు సైకిల్లో ఉండేటువంటి చక్రాలు జస్ట్ లైక్ ఒకటి స్టీల్ బాలింగ్ అంటే మనకు ఏం ఇస్తున్నాం సార్ అంటే అక్కడ మనకి యంత్రాలు కూడా వాడుతుంటాం. అంటే దాని అర్థం సార్ అంటే ఇక్కడ ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఏంటి ఘర్షణది మనకు స్థైతిక ఘర్షణ ఉంది అండ్ సీమాంతర ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. ఇక్కడ సో గతిక ఘర్షణ అటువంటి బలాన్ని, గతిక ఘర్షణ అంటే ఈ రెండు కూడా ఎలా ఉంటాయి సార్ అంటే సర్ఫేస్ అవి తలాలు. ఈ రెండు తలాలను మధ్యలో ఏం చేస్తున్నారు సార్ అంటే చర్రా లాంటి గుండ్రంగా ఉన్నటువంటి ఒక స్టీల్ బాడీస్ ను అమర్చుతున్నాను. స్టీల్ బాడీస్ ను అమర్చినట్లయితే అది ఏమైతుంది, ఇక్కడ ఈ అంటే దాంట్లో ఒకదానిపైన ఒకటి జారుడు ఘర్షణ అనేది ఎట్లా మారుతుంది, దొర్లుడు ఘర్షణగా మారుతుంది. ఓకేనా, అంటే దొర్లుడు ఘర్షణగా మారడం వల్ల దీన్ని ఏం చేస్తున్నాం మనం ఘర్షణను తగ్గించడానికి స్టీల్ బాడీస్ ని ఉపయోగిస్తున్నాం. అది కూడా సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ బాల్ బేరింగ్స్ ఉపయోగించడం. ఓకేనా, నాలుగవ పద్ధతి ఏంటి సార్, ధారావాహికారం. అంటే మనం ఏరోప్లేన్స్ కానీ విమానాలను కానీ మనం స్పెషల్గా డిజైన్ చేస్తాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో తయారు చేసుకుంటాం. ఎట్లా సార్ అంటే వక్ర ఆకారం ఉండేటట్టు వాటిని స్పెషల్గా డిజైన్ చేసుకుంటాం. ఓకేనా, అంటే దాని ఉద్దేశం ఏంటి సార్, ఇక్కడ మనకు గాలి అనేది ఒక దార రేఖల ప్రవాహంగా వెళుతుందని మనం చదువుకుంటాం. దార రేఖల ప్రవాహంగా వెళుతుంది అంటే ఇక్కడ మనకి ఏది ఈ గాలి యొక్క నిరోధాన్ని, గాలి యొక్క వ్యతిరేకించేటువంటి ధర్మాన్ని మనం తగ్గించడానికి వీటిని ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక స్పెషల్గా డిజైన్ చేసుకుంటున్నాం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో తయారు చేసుకుంటున్నాం. సో అందుకే సో వీటిని మనం ఏం చేస్తాం సార్ అంటే ధారావాహికారం వల్ల ఏమేం చేస్తున్నాం సార్ అంటే అక్కడ ఉన్నటువంటి ఘర్షణ బలాన్ని, గాలి యొక్క ఘర్షణ బలాన్ని తగ్గిస్తున్నాం. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఘర్షణ బలాన్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటి మెథడ్స్, పద్ధతులు. ఓకే, రైట్.
నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ల్యాండ్ రోలర్ను నెట్టుట ఈజీగా ఉంటుందా లేకుంటే పుష్ చేయడం, ఓకేనా, ఒకటి పుల్లింగ్ చేయడం అంటే ఒకటి నెట్టుట, రెండవది లాగుట, ఇలా ఏది బెస్ట్ మెథడ్ ఉంటుంది, ఏది బాగుంటుందని ఇక్కడ నేర్చుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ల్యాండ్ రోలర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక ల్యాండర్ తీసుకున్నాను, ఆ ల్యాండర్ ఎక్కడ ప్లే చేశాను, ఒక నేల పైన ప్లే చేశాను, ఒక నేల తలం పైన ప్లే చేశాను, ఓకేనా. ఆ తలముపై ఉన్నటువంటి ల్యాండ్ రోలర్ యొక్క భారం అనేది నిట్ట నిలువుగా క్రిందికి పనిచేస్తుంది, ఓకేనా. దాని భారాన్ని దేంతో చూపిస్తాను, ఎంజీ తోటి చూపెట్టడం జరిగింది. అది ఏం చేస్తుంది, నిట్ట నిలువుగా క్రిందికి పనిచేస్తుంది. అలాగే సో దీనికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి బలం ఏం ఇస్తారంటే అభిలంబ ప్రతిచర్య. అభిలంబ ప్రతిచర్య. సో అభిలంబ ప్రతిచర్య నిట్ట నిలువుగా పైకి పనిచేస్తుంది. అయితే సో దీనిపైన ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగించి సో ఈ వస్తువుని ఏం చేస్తున్నాను, లాగుతున్నాను. ఫస్ట్ది లాగడం, ల్యాండ్ రోలర్ని లాగడం. సో ఫస్ట్ కేస్ ల్యాండ్ రోలర్ లాగడం కాబట్టి ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగిస్తున్నాను, టీటా కోణంతో క్షితిజ సమాంతరంతో, అంటే క్షితిజ సమాంతరంతో టీటా కోణం చేసే విధంగా ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగిస్తున్నాను. సో ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఎఫ్ అనేటువంటి బలం రెండు అంశాలుగా విభజించబడుతుంది. ఒకటేమో క్షితిజ సమాంతరాంశం అండ్ క్షితిజ లంబాంశం. క్షితిజ సమాంతరాంశం ఏంటి, ఎఫ్ కాస్ గా, క్షితిజ లంబాంశం ఏంటిది, ఎఫ్ సైన్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగిస్తున్నా, టీటా కోణం చేసేటట్టు క్షితిజ సమాంతరంగా దాన్ని నేను లాగుతున్నాను, ల్యాండ్ రోలర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగుతున్నాను. అంటే సో ఇక్కడ అంటే లాగడం వల్ల అంటే మనకి పైకి పనిచేసేటువంటి బలాలు ఏమి, అభిలంబ ప్రతిచర్య పైకి పనిచేస్తుంది, ఎఫ్ సైన్ మీద పైకే పనిచేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఎంజీ భారం అనేది కిందికి పనిచేస్తుంది. అంటే పైకి పనిచేసేటువంటి బలం ఈజ్ ఈక్వల్ క్రిందికి పనిచేసేటువంటి బలం. సో పైకి పనిచేసేటువంటి బలం ఏంటి, ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీగా మనం రాసుకున్నాం. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటాగా రాసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇంతకుముందు మనం కోఎఫిషియంట్ రాసుకున్నాం, మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్, ఓకే. సో గుణకం, రోలింగ్ గుణకం అంటే దొర్లుడు గుణకం మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆర్ బై ఎన్ అని రాసుకున్నాం కదా, ఓకేనా. సో ఎఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ రాసుకోవచ్చు మనం, మ్యూ ఆర్ ఇంటూ ఎన్ రాసుకోవచ్చు కదా, ఓకే. మ్యూ ఆర్ ఎన్ అంటే ఆల్రెడీ నేను అనుకున్నాను, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటాగా రాసుకుంటున్నాను. సో సమీకరణం 1, ఓకేనా. అలాగే సో నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేస్తున్నాను, సో ల్యాండ్ రోలర్ని నెట్టుతున్నాను, నెట్టుట. ఇంకో కేసు అండి, రెండవ కేసు ల్యాండ్ రోలర్ ఏం చేస్తున్నాం, నెట్టుతున్నాం. సో నెట్టుతున్నప్పుడు దానిపైన ఎటువంటి బలాలు పనిచేస్తాయో ఇక్కడ డయాగ్రామ్లో చూద్దాం, ఓకేనా. ఇక్కడ ల్యాండ్ రోలర్ ఏం చేస్తున్నాం, మనం నెట్టుతున్నాం. సో నెట్టుతున్నాం అంటే పుష్ చేస్తున్నాం, పుష్ చేయడం వల్ల బలం ఎంత పనిచేస్తుంది, ఈ విధంగా పనిచేస్తుంది, ఎఫ్ అనేటువంటి బలం. ఫస్ట్ ల్యాండ్ రోలర్ ఏం చేస్తున్నాం, ఎంజీ ద్రవ్యరాశి కలిగినటువంటి ఎంజీ భారం కలిగినటువంటి ఒక ల్యాండ్ రోలర్ని మనకు నేల మట్టముపై నేల తలముపై ఉంచామనుకుందాం, ఓకేనా. సో దీనిపైన ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగిస్తున్నాను, టీటా కోణం చేసే విధంగా క్షితిజ సమాంతరంతో.
అంటే క్షితిజ సమాంతరంతో టీటా కోణం చేసే విధంగా ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగించి ఆ ల్యాండర్లని నేను నెట్టుతున్నాను. సో ఇక్కడ ఎఫ్ అనేటువంటి బలం అనేది మళ్ళీ రెండు కాంపోనెంట్స్ విడిపోతే రెండు అంశాలుగా విడిపోతుంది. ఒకటేమో క్షితిజ సమాంతర అంశం, ఇంకొకటేమో క్షితిజ లంబ అంశం. ఓకేనా? ఇక్కడ పైకి పనిచేసేటువంటి బలాలు ఈక్వల్ క్రిందికి పనిచేసేటువంటి బలాలకు సమానం. కాబట్టి పైకి పనిచేసేటువంటి బలం ఏంటిది? సో అభిలంబ ప్రతిచర్య దట్ ఈస్ ఈక్వల్ n. ఓకేనా? సో mg కిందికి పనిచేస్తుంది, నెట్ట నిలువ బార కిందికి పనిచేస్తుంది, f sin θ నెట్ట నిలువ క్రిందికి పనిచేస్తుంది. కాబట్టి f sin θ ప్లస్ mg గా రాస్తున్నాం. ఓకేనా? మనం ఇంతకుముందు రాస్తున్న సమీకరణం ఏంటిది? సో mu r రాసిన mu r is equal fr by n రాసిన fr is equal రాసుకోవచ్చు mu r into n రాసుకోవచ్చు. mu r n అంటే ఎంత వచ్చింది? f sin θ plus mg, f sin θ plus mg. సో సమీకరణం 2. ఇక్కడ సమీకరణం 1 గమనించండి, mg minus f sin θ. ఇక్కడ సమీకరణం 2 గమనించండి, f sin θ plus mg. అంటే ఈ రెండు సమీకరణాలు మీరు గమనించినట్లయితే మనకి ఏం చేస్తుంది సార్? సుధా అంటే నెట్టడం ఈజీగా ఉంటుందా, లాగడం ఈజీగా ఉంటుందా? ఓకేనా? అంటే సో నెట్టే దాంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ లాగడమే ఈజీగా ఉంటుందని ఈ సమీకరణం అనేది తెలియజేస్తుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ 10 kg ద్రవ్యరాశినటువంటి ఒక వస్తువు ఇచ్చాడు. ఆ వస్తువు యొక్క వేగంలో 2 మీటర్ పర్ సెకండ్ మార్పు కలిగించడానికి 5 న్యూటన్స్ యొక్క బలాన్ని ఎంతకాలం ప్రయోగించాలి? 10 kg ద్రవ్యరాశినటువంటి ఒక వస్తువు ఇచ్చాడు. సో ఇచ్చినటువంటివి గివెన్ ద్రవ్యరాశి ఎంత? m is equal 10 kg. అలాగే దాని యొక్క ప్రయోగించినటువంటి బలం ఎంత సార్ అంటే f is equal 5 న్యూటన్స్. అలాగే వేగంలో కలిగినటువంటి మార్పు సో v మైనస్ u అంటే తుది వేగం మైనస్ తొలి వేగం, వేగంలో కలిగినటువంటి మార్పు సో v మైనస్ u is equal 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? అలాగే సో ఎంత కాలాన్ని మనం కనుక్కోవాలి. ఓకే, ఇచ్చినటువంటివి మనకు ద్రవ్యరాశి ఇచ్చాడు, బలం ఇచ్చిండు, వేగంలో కలిగినటువంటి మార్పు ఇచ్చిండు, అలాగే కాలాన్ని కనుక్కోవాలి, ఎంత కాలం ప్రయోగించాలి. అయితే సో మనకు న్యూటన్ యొక్క రెండో నియమం కదా, F is equal ma. సో F is equal m అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఏ అంటే ఏంటి సార్? త్వరణం. ఓకేనా? సో మనకి శుద్ధ గణిత శాస్త్ర సమీకరణం చూసినట్లయితే సో v మైనస్ u is equal ab. సో a is equal రాసుకోవచ్చు v మైనస్ u by t రాసుకోవచ్చు, v మైనస్ u by t. సో a ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, v మైనస్ u by t సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? మనకి కాలం కావాలి అంటే కాలాన్ని తీసుకొస్తున్నాను, బలాన్ని అటు తీసుకెళ్తున్నాను. సో కాలం t is equal m into v minus u by f. m అంటే ఎంత? 10 kg. v minus u ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. f అంటే ఎంత? బలం 5. సో 5 2 జా 10, 2 2 జా
4 సెకండ్స్ కాలాన్ని ప్రయోగించాలి ఆ వస్తువు పైన. ఓకేనా? అలాగే సో దీనికి సంబంధించినటువంటి అంటే న్యూటన్ యొక్క రెండో గమన నియమాన్ని ఉత్పాదించడం F=ma అండ్ దాని యొక్క నిర్వచనం. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి నియమాల గురించి మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.